హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చెలి' పార్ట్ 19. అలా వేగంగా పరిగెడుతున్న వైదేహి ఒక్కసారిగా ఆగిపోయి సామ్రాట్ జీప్‌ని చూస్తూ అతనికి దొరకకుండా ఉల్టా డైరెక్షన్‌లో పరిగెడుతూ ఉంది. అది చూసిన సామ్రాట్ అడ్డంగా తల ఊపుతూ ఇది మారదు అనుకుంటూ జీప్ దిగి తన వెనక పరిగెడుతూ ఉంటాడు. సామ్రాట్ కూడా పరిగెత్తడంతో వైదేహిలో కొద్దిగా హోపొస్తుంది. తనిక తప్పించుకోవచ్చని. కానీ వైదేహి అంచనాలు తారుమారు చేస్తూ సామ్రాట్ 2 నిమిషాల్లో వైదేహిని చేరుకుని తన నడుము చుట్టూ చెయ్యేసి గట్టిగా ఒడిసి పట్టుకుని ఒక్కసారిగా తన్ని అలానే ఎత్తుకుని జీపులో పడేసి తన 2 చేతులని ఆ జీప్ రాడ్‌కి తాడుతో గట్టిగా కట్టేశాడు. అప్పటికే వైదేహి గింజుకుంటూ ఉన్నా కూడా సామ్రాట్ చాలా గట్టిగా కట్టేయడంతో ఆ కట్టుని కొంచెం కూడా విప్పలేక అవస్థపడుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్నా కూడా అసలేం తనకేం పట్టనట్టు ఉంటాడు సామ్రాట్. వైదేహి కూడా అతనితో ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే తనతో మాట్లాడి కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని తనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు తన లక్ష్యం ఆ కట్టుని విడిపించుకోవటం మాత్రమే. కానీ అది కూడా తన వల్ల కావటం లేదు. వీళ్ళ ప్రయాణం మొత్తం దీనితోనే సాగిపోయింది. అలా ఎప్పటికో 2 గంటల తర్వాత సామ్రాట్ జీప్‌ని అతని ఇంటి ముందుగా ఆపగా వైదేహి నోరెళ్ళబెట్టి చూస్తుంది. అసలు తన కట్లని విడిపించుకునే ధ్యాసలో కనీసం సామ్రాట్ తన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో కూడా చూసుకోలేదు. ఇక సామ్రాట్ వైదేహిని తన ఇంటికి తీసుకెళ్లడంతో వైదేహి భయంగా సామ్రాట్ వైపే చూసేసరికి సామ్రాట్ ప్రళయ రుద్రుడిలా కోపంగా చూస్తూ వైదేహి చేతి కట్లని విప్పుతూ ఉన్నాడు. ఎందుకో తన్ని అలా చూసి కాస్త భయం కలిగింది తనకి. కానీ దాన్ని బయటికి కనబడనివ్వకుండా అతడి కట్లు విప్పిన వెంటనే అక్కడి నుండి పారిపోవాలని చూసిన తన ప్రయత్నాన్ని వృధా చేస్తూ సామ్రాట్ తన్ని ఒక ఉదుటున ఎత్తుకుని తన ఇంట్లోకి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. సామ్రాట్ చేతిలో కూడా తను గింజుకుంటూనే ఉంది. సామ్రాట్ అసలు ఏమీ మాట్లాడలేదు. కానీ విపరీతమైన మౌనం పాటిస్తున్నాడు. సామ్రాట్ మాటల కంటే ఇప్పుడు తన మౌనమే ఎక్కువ భయపెడుతుంది తన్ని. ఇక అలా సామ్రాట్ వైదేహిని ఎత్తుకెళ్ళి ఒక్కసారిగా అతడి గదిలో వదిలేసి డోర్ లాక్ చేసేశాడు. అతను అలా డోర్ లాక్ చేయటంతో వైదేహి విపరీతంగా భయపడుతూ అతన్ని బెదిరిస్తూ దగ్గరకు రాకు, వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. కానీ సామ్రాట్ ఆమె మాట ఏమాత్రం వినిపించుకోకుండా ముందుకి నడుస్తూనే ఉన్నాడు. వైదేహికి తెలుసు తను సామ్రాట్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపలేదని. అందుకే చుట్టూ చూస్తూ ఏముందా అని వెతుకుతూ ఉంది. అప్పుడే తన పక్కన టేబుల్ మీద ఓ కత్తి కనబడడంతో ఆ కత్తిని తీసి తన చేతి మీద పెట్టుకుని దగ్గరకు వచ్చావంటే నేను కోసుకుని చచ్చిపోతా. ఈ మనిషినైతే నువ్వు పెళ్లి చేసుకోవాలో అనుకుంటున్నావో ఆ మనిషి మిగలకపోతే ఎవరిని చేసుకుంటావు అని కత్తిని చాలా గట్టిగా తన చేతి మీద అదిమి పెడుతుంది వైదేహి. అప్పటికే చాలా కోపం మీద ఉన్న సామ్రాట్ తన్ని ఇంకా కోపంగా చూస్తూ తన జేబులో నుండి ఫోన్ తీసి వైదేహికి ఏదో చూపెడుతూ ఉన్నాడు. వైదేహి అది చూస్తూ ఒక్కసారిగా షాక్ కొట్టిన దానిలా అలానే ఉండిపోయింది. కారణం తన తల్లిదండ్రులను కట్టేసి ఉంచిన వీడియో ఆ ఫోన్లో ఉంది కాబట్టి. దాన్ని చూసిన వైదేహి భయపడుతూ మా అమ్మ నాన్నలను ఏం చేశావు నువ్వు? ఎందుకు కట్టేశావు? వాళ్ళకి గనక ఏదైనా జరిగితే నేను ఊరుకునేది లేదు అని ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంటే సామ్రాట్ మధ్యలోనే అరుస్తూ చుప్, నోరు మూసుకుని ఉండు. ఇప్పటికే నీకు ఒక చాయిస్ ఇచ్చి చాలా తప్పని చేశాను. ఇక మళ్ళీ ఆ తప్పు చెయ్యను. నీ తల్లిదండ్రులు నా దగ్గరే బందీగా ఉన్నారు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళకేమీ కాదు, సేఫ్గా మీ ఇంట్లోనే ఉంటారు. కాదంటే మాత్రం ఇప్పుడే చేస్తారు. కనీసం వాళ్ళ శవాలు కూడా నీకు దొరకకుండా చేస్తాను. ఆలోచించుకో. నీ తల్లిదండ్రులు బతకాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు చావాలి అంటే ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది అని అక్కడి నుండి బయటికి నడిచాడు. సామ్రాట్ ఆ గది నుండి బయటికి రాగానే ఆలోచనలో పడింది వైదేహి. అసలు సామ్రాట్కి ఈ విషయం ఎలా తెలిసిందో కూడా అర్థం కావడం లేదు తనకి. అసలు ఆ విషయం ఆలోచిస్తూ తల బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది. కానీ ఎంత ఆలోచించినా కూడా తనకేమీ తట్టకపోవటంతో ఇక ఆలోచన పక్కన పెట్టి ఈ పెళ్లి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. పారిపోదాం అనుకున్నా కూడా
సామ్రాట్ తన్ని ఏ మూల నుండైనా పట్టుకొస్తాడని భయం. అందులోనూ ఇప్పుడు తన తల్లిదండ్రులు కూడా అతని చెరలోనే ఉండడంతో ఆ ఆలోచన విరమించుకుని ఇంకేదైనా దారి దొరకపోతుందా అని ఆలోచిస్తూ ఉంది తను. సరిగ్గా అప్పుడే ఇదంతా చాటుగా ఆ గది డోర్ నుండి చూస్తున్న సామ్రాట్ తన మొహంలో కోపాన్ని ఏ మాత్రం చెదరనివ్వకుండా తననే చూస్తూ తను అలసిపోయి కూర్చుంది అని నిర్ధారించుకొని అక్కడి నుండి బయటికి కదిలాడు. ఆ గది బయట నుండి కిందకి దిగుతూ అసలు వైదేహి పారిపోతున్నట్టు ఎలా తెలిసిందో గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. తను వైదేహికి వార్నింగ్ ఇచ్చి ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత తన ఇంటివైపు పయనం కొనసాగించాడు. ఒక అరగంట ప్రయాణం తర్వాత సామ్రాట్ ఒక్కసారిగా బండి ఆపేసి ఏదో ఆలోచించడం మొదలుపెట్టాడు. తను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాయనైతే వచ్చేశాడు, కానీ ఆ తర్వాత వైదేహి ఏం చేస్తుందో అనేది ఊహించలేకపోయాడు. వైదేహి అంత తొందరగా ఓటమిని ఒప్పుకునే రకం కాదు. తనకి నచ్చిన పని ఏదీ కూడా చెయ్యదు. అలాంటిది తనకి ఏమాత్రం ఇష్టం లేని పెళ్ళి అస్సలు చేసుకోదు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి దీన్ని చెడగొట్టాలని ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. అదే ఆలోచిస్తూ తన్ని ఖచ్చితంగా ఒంటరిగా వదిలి రాకూడదు అని నిర్ణయించుకుని ఆ ఏరియాలో ఉండే తన మనుషులకి కాల్ చేసి వైదేహి ఇంటి చుట్టూ కాపలా ఉండమని, ఆ ఇంట్లో నుండి ఏ చిన్న అలికిడి అయినా ఏ మనిషి బయటికి వచ్చినా తనకి వెంటనే చెప్పమని పురమాయించాడు. ఎందుకంటే వైదేహి తెలివి గురించి సామ్రాట్‌కి తెలుసు కాబట్టి. అందుకే తను తన ఇంటికి వెళ్ళకుండా ఆ పక్కనే ఉన్న ఒక హోటల్‌లోనే ఆగి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. వెంటనే తనకి తన చెల్లి గుర్తొచ్చి మళ్ళీ తను ఇంటికి వెళ్ళకపోతే కంగారు పడుతుందని రాబర్ట్‌కి ఫోన్ చేశాడు. తనే డైరెక్ట్‌గా ఫోన్ చేస్తే తనకి ప్రాబ్లం కాబట్టి రాబర్ట్‌కి కాల్ చేసి తన చెల్లితో తనకి లేట్ అవుతుందని చెప్పమని చెప్పి ఇంటి చుట్టూ ఉన్న సెక్యూరిటీని టైట్ చేయించాడు. ఆ తర్వాత అక్కడే కూర్చుని వైదేహి ఆ తర్వాత ఏం చేయబోతుందని ఆలోచిస్తున్నాడు. తను అలా ఆలోచనలో ఉండగానే చిన్నగా రాత్రి అవడంతో కడుపులో పేగులు అరుస్తూ ఉండడంతో అక్కడే డిన్నర్ ఆర్డర్ చేసి తినడం పూర్తి చేశాడు. తనకి వైదేహి ఇంటి బయట ఉంచిన తన మనిషి దగ్గర నుండి ఫోన్ వస్తుంటే ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఎత్తగానే అటువైపు నుండి ఆ మనిషి మాట్లాడుతూ వైదేహి తన ఇంటి వెనక నుండి సీక్రెట్గా తప్పించుకున్నట్లు చెప్పగా ఒక్క క్షణం తన మొహంలో సన్నటి నవ్వు విరిసింది. అంచనా తప్పు కాలేదని. కానీ దాన్ని ఏ మాత్రం కూడా వ్యక్తపరచకుండా కోపంగా మాట్లాడుతూ తన్ని దూరం నుండి ఫాలో అవ్వండి. ఇక మీరున్న లొకేషన్ నాకు వెంటనే షేర్ చేయండి. కనీసం ఒక్క క్షణం కూడా తన్ని వదలడానికి వీల్లేదు. నేనిప్పుడు అక్కడికి వస్తున్నా అని ఫోన్ కట్ చేశాడు. అప్పటిదాకా ఉన్న కోపాన్ని పూర్తిగా పక్కన పెడుతూ మనసు నిండా నవ్వుకుని వైదేహి ఇంటివైపుకు బయలుదేరాడు. వైదేహిని చేరుకోవలసిన ప్లేసు అరగంటలో చేరుకోవలసిందల్లా పావుగంటలోనే చేరుకున్నాడు. అప్పుడు తన అనుచరుడు పంపిన లొకేషన్ చెక్ చేసుకుంటూ వైదేహి ఉన్న చోటికి చేరిపోయి తన్ని ఎత్తుకొచ్చేశాడు. ఇది ఇలా జరిగిందని సామ్రాట్ ఆలోచిస్తున్నాడు. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం.